అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండ్ను కొనాలనుకోవడం, వెనిజువెలాలో రాజకీయ సంక్షోభం, ఇరాన్పై ఆంక్షలు. అమ్మయ్య, ఇవన్నీ వేర్వేరు వార్తలుగానే అనిపిస్తాయి కదూ. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, మన పెట్టుబడుల మీద నేరుగా ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఈ ప్రపంచ చదరంగంలో తెరవెనుక అసలు ఏం జరుగుతోందో చూద్దాం. ఒకవైపేమో గ్రీన్లాండ్లోని మంచుకొండలు, మరోవైపు వెనిజోలాలోని చమురుబావులు, ఇంకోవైపు చూస్తే ఆకాశాన్నంటుతుంది బంగారం ధర. అసలు వీటికి మధ్య సంబంధమేంటి? పైకి చూస్తే ఏమీ లేనట్లే ఉంటుంది, కాని ఈ మూడింటిని కలిపి ఒకే ఒక బలమైన వ్యూహముంది. ఆ వ్యూహమే మన ఈ విశ్లేషణకు మూలం. ఈ మొత్తం కథను మనం 4 భాగాలుగా అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా ప్రపంచ వేదిక మీద జరుగుతున్న ఈ పెద్ద ఆట ఏంటో చూద్దాం. ఆ తర్వాత దీనివల్ల మన మార్కెట్లలో ఎలాంటి ప్రకంపనలు వచ్చాయో గమనిద్దాం. ఆపై ఈ గందరగోళంలో మన పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలో ఒక ప్లాన్ వేసుకుని, చివరగా ఈ మొత్తం వ్యవహారం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏమిటో తెలుసుకుందాం. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. గ్లోబల్ వ్యూహం. మనం రోజూ పేపర్లో చదివే వార్తల వెనుక అసలు కథేంటి? ఇవన్నీ కేవలం రాజకీయాలా, లేక దీని వెనక ఇంకా పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు మనం సమాధానం వెతుకుదాం. ఇది ఒకే నాణేనికి 2 ముఖాలన్నమాట. అమెరికా వ్యూహం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆర్కిటెక్ మంచు కింద భవిష్యత్ టెక్నాలజీకి గుండెకాయ లాంటి ఖనిజాలు, మరోవైపు దక్షిణ అమెరికా నేలల కింద ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే చమురు. చూడ్డానికి వేరుగా ఉన్న లక్ష్యం ఒక్కటే: ప్రపంచంలోని కీలకమైన వనరులపై పట్టు సాధించడం. గ్రీన్లాండ్ కథని కొంచెం లోతుగా చూస్తే ఇది కేవలం భూమిని కొనడం కాదండి, అంతకు మించి. మన ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్లు వరకు ప్రతి ఆధునిక వస్తువుకు ప్రాణమైన అరుదైన ఖనిజాలపై ఆధిపత్యం కోసం వేసిన ఎత్తుగడ ఇది. $700 బిలియన్ ఆఫర్ ఒక ఎత్తైతే, ఎవరైనా అడ్డొస్తే 25% సుంకాలు వేస్తామని బెదిరించడం మరో ఎత్తు. ఇది మామూలు యుద్ధం కాదు, డబ్బుతో చేసే యుద్ధం. ఇక వెనిజులా విషయానికొస్తే ఇక్కడ సీన్ మొత్తం వేరే లెవెల్. ఒక దేశ అధ్యక్షుణ్ణి పట్టుకుంటాం, వాళ్ల చమురుబావుల్ని మేమే నడుపుతామని బహిరంగంగా చెప్పడమంటే ఇది నేరుగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్టీరింగ్ను చేతుల్లోకి తీసుకోవడమే. దీని ప్రభావం భవిష్యత్తులో మనం బండికి కొట్టించుకునే పెట్రోల్ రేటు మీద నేరుగా పడుతుంది. ఈ చెస్ గేమ్లో మూడో పావు ఇరాన్తో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ల మీద 25% సుంకం పడుతుంది అనే ప్రకటన గ్లోబల్ ట్రేడ్ సమీకరణాలనే మార్చేసింది. ముఖ్యంగా మనలాంటి దేశాలు ఇంధనం కోసం ఎంతలా ఇబ్బంది పడతాయో ఆలోచించండి. ఇప్పటిదాకా మనం కారణాలు చూసాం, మరి వాటి ఫలితాలు? ఈ గ్లోబల్ ఎత్తుగడలకు మన మార్కెట్లు ఎంతలా ప్రభావితమయ్యాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇది మార్కెట్ భయానికి థర్మామీటర్ లాంటిది. ప్రపంచంలో గందరగోళం పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బుని కాపాడుకోవడానికి ఎక్కడికి పరిగెడతారు? బంగారంలోకి. ఎందుకంటే 1000 ఏళ్లుగా బంగారం ఒక నమ్మకమైన, సురక్షితమైన ఆస్తి. అందుకే దాని ధర ఒక్కసారిగా ఔన్స్కు $4700 దాటిపోయింది. దీన్నే ఫ్లైట్ టు సేఫ్టీ అంటారు. ఇప్పుడు మనం మార్కెట్ విషయానికొద్దాం. గ్లోబల్ మార్కెట్లో తుఫానొస్తే మనమీద దాని ప్రభావం ఎలా ఉంటుందో యొక్క నంబర్ చెప్తుంది. 10 లక్షల కోట్లు. ఊహించడానికి కష్టంగా ఉంది కదో. ఫారిన్ ఇన్వెస్టర్లు భయపడి వాళ్ల డబ్బుని వెలక్కి తీసుకోవడంతో కేవలం ఒక్కరోజులో మన మార్కెట్ నుండి ఇంత పెద్ద మొత్తం ఆవిరైపోయింది. ఇది మామూలు నష్టం కాదు, ఒక ఆర్థిక భూకంపం లాంటిది. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. స్టాక్స్ పడిపోయాయంటే కంపెనీల మీద నమ్మకం పోయిందన్నమాట. బంగారం, వెండి పెరిగాయంటే భయం పెరిగిందన్నమాట. బాండీళ్లు పెరిగాయంటే అప్పు ఇవ్వడానికి ఎక్కువ వడ్డీ అడుగుతున్నారని అర్థం. ఇక మన రూపాయి విలువ పడిపోవడానికి కారణం సింపుల్: విదేశీ పెట్టుబడులు డాలర్ల రూపంలో బయటకు వెళ్లిపోవడమే. ఈ చార్ట్ చూడండి. ఒక బారేమో ఆకాశంలో, ఇంకో బారేమో పాతాళంలో. బంగారానికి సంబంధించిన బార్ పైకి దూసుకెళ్తుంటే ఇండియన్ స్టాక్స్ బార్ కిందకి పడిపోయింది. దీన్నే రిస్క్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే రిస్కున్న వాటిని వదిలేసి సేఫ్ అయిన వాటివైపు పరుగులు పెట్టడం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ మార్కెట్లోని భయానికి నిలువుటద్దాం. సరే, సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఈ గందరగోళంలో మన డబ్బుని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు దాని గురించి చర్చిద్దాం. చూడండి, ఇలాంటి టైంలో మన స్ట్రాటజీని 3 భాగాలుగా విడగొట్టుకోవాలి. మొదటి 6 నెలలు డిఫెన్స్ ఆడాలి. అంటే మన డబ్బుని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు మన పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలి. ఇక లాంగ్ టర్మ్లో కేవలం నాణ్యమైన, బలమైన కంపెనీలపై మాత్రమే దృష్టి సారించాలి. మార్కెట్ పడుతున్నప్పుడు మన బుర్ర సరిగ్గా పనిచేయదు. అందుకే ఈ 3 రూల్స్ బండగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ముఖ్యమైనది: భయపడి అమ్మేయద్దు. అస్సలు వద్దు. నష్టాలను నిజం చేసుకోవద్దు. రెండవది, కొంత క్యాష్ చేతిలో ఉంచుకోండి. అది మనకు ధైర్యాన్నిస్తుంది. మూడవది, పోర్ట్ఫోలియోలో బంగారం లాంటి సురక్షితమైన ఆస్తులకు కొంత స్థానమివ్వండి.
తుఫాను తగ్గిన తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగించాలి గదా. రాబోయే 2 ఏళ్ల వరకు ఇది మన పోర్ట్ఫోలియోకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ లాంటిది. ఇందులో 50% ఈక్విటీలు గ్రోత్ కోసం, 25% డెట్ స్థిరత్వం కోసం, 20% బంగారం రక్షణ కోసం, మిగిలిన 5% క్యాష్ కొత్త అవకాశాల కోసం. ఇలా రిస్క్ రివార్డ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. అసలైన సంపద ఇక్కడే క్రియేట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో. దీనికి కావాల్సింది రోజూ వార్తలు చూడటం కాదు, బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలను గుర్తించడం. రక్షణ, ఇంధనం వంటి రంగాలలో అవకాశాలను వెతకాలి. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, మీ ఎస్ఐపీలను అంటే ప్రతి నెలా చేసే ఇన్వెస్ట్మెంట్లను ఎట్టి పరిస్థితిలోనూ ఆపవద్దు. మార్కెట్ పడినప్పుడే కదా ఎక్కువ యూనిట్లు కొనే అవకాశం దొరికేది. సరే, మనం చివరికి వచ్చేశాం. ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? సింపుల్. సరైన అవగాహన మరియు ప్లానింగ్తో ఉంటే ప్రతి సంక్షోభం ఒక అవకాశమే. వార్తలను గోలగా కాకుండా భవిష్యత్తుకు సంకేతాలుగా చూడటం నేర్చుకోవాలి. ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను చూసి భయపడేవాళ్లకు నష్టం రావచ్చు, కానీ దాని వెనక ఉన్న దీర్ఘకాలిక అవకాశాలను గుర్తించే ఇన్వెస్టర్లకు లాభం చేకూరుతుంది. తేడా అంతా మన దృక్పథంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ గ్లోబల్ చెస్ గేమ్లో మన పోర్ట్ఫోలియో భయంతో ఒక పావులా బలి అవ్వబోతోందా, లేక తెలివిగా ఆడి గెలవబోతోందా? ఈ సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తుంది.